ఇప్పుడు నేను ఉన్నాను యాజ్ ఏ హిందూ, ఇక్కడ ఉన్న అందరు హిందువులతో చెప్పిస్తా, వేల మందితో చెప్పిస్తా, హుండీలో డబ్బులు వేయకండే. ఒక పాస్టర్తో చెప్పించు దశమగలు ఇవ్వక్కర్లేదు అని, వాళ్ళ దేవుడికి శక్తి లేదు, వీళ్ళని పోషించలేడా. ఓ జోక్, నన్ను నిన్న ఒక వీడియో చూశాను. వాడు ఏమంటున్నాడంటే, సార్ ఇలాగ కూలి నాలి చేసి మీకు దశంభాగాలు ఎందుకు ఇస్తే వాళ్ళు ఎలా బతకంటే దేవుడిపై ఆధారపడమని చెప్పండి అన్నాడు. వీడు ఆధారపడచ్చుగా, వీడు ఆధారపడచ్చుగా. మిమ్మల్ని ఇందాక ఒక ప్రశ్న అడిగిన నేను, అంటే ఏమనంటే ఇప్పుడు ఈ ఎవరైతే మొక్కుతున్నారో, ఇప్పుడు వీళ్ళు మొక్కుతున్నారు, ఎవరు క్రైస్తవులు మొక్కుతున్నారు వాళ్ళ దైవాన్ని, హిందువులు వాళ్ళ దైవాన్ని మొక్కుతున్నారు. హిందువులు ఏమో క్రైస్తవ్యాన్ని మొక్కుతున్నారు, మనకి అందరు కావాలి, అందరినీ మొక్కుతున్నారు. ఇప్పుడు నేను క్రైస్తవాన్ని అడిగినప్పుడు క్రైస్తవ మతానికి చెందిన వాళ్ళు పాస్టర్లు ఏం చెప్పారు అని అంటే, ఇది మా గ్రంథంలో రాసి ఉంది కాబట్టి మేము దీన్ని పాటిస్తున్నాము, మీ గ్రంథంలో లేదు కాబట్టి మీరు పాటిస్తలేరు అని అన్నారు. ఒకవేళ రాసి ఉంటే కనుక ఇతర మతాలను పూజించొద్దు, మొక్కొద్దు, ఆరాధించొద్దు అని రాసి ఉంటే హిందువులు మొక్కేటోళ్ళ మరి అట్లంటే? అసలు మనకు అది నేర్పరు. మంది విశ్వజనీనం కదా, మంది సార్వజనీనం. దానికి రుజువు ఏంటి చెప్పు?